దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వకంగా వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈరోజున వాగ్దానం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తనైన చేయబడలేదు. కళ్ళు మూసుకున్నట్లయితే ఎక్కడొక్కడ ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమిగల తండ్రి, ఈ వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో సూటుగా తేటగా మీరే మాట్లాడమనుకోవచ్చు. యేసే అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. అరికాలు మొదలుకొని చాలమ్మా, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదా? ఈ రోజున కొంచెమైనా నీకు స్వస్థత లేదా? నీకు స్వస్థత లేదా? ఈ రోజున మనకి ఎందుకు ఇంత బలహీనం వస్తుంది? మనకి ఎందుకు కొంచెం కూడా మనకి స్వస్థత లేదు? ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏమీ లేదమ్మా చెప్తున్నారు, కానీ మన స్వస్థత రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎన్ని హాస్పిటల్కి వెళ్ళి ఎంత మంచి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా, ఎన్ని ట్రీట్మెంట్ చూపించుకున్నా కానీ మనకి స్వస్థత రావట్లేదు. ఎందుకు? ఈ రోజున కొంచెము కూడా నీకు స్వస్థత ఎందుకు లేదు? 5వ వచనం చదవండి. ఎందుకు లేదు? నిత్యము తిరుగుబాటు చేయుచు మీరిలా ఇంకను కొట్టబడలేదు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమాయును. చాలమ్మా, నిత్యము తిరుగుబాటేనా? ఈరోజు నిత్యము దేవుడు మేము తిరుగుబాటు చేస్తున్నావా? ఇంకా కొట్టబడతానే ఉన్నావా? ఈ రోజున నిత్యము నువ్వు ఇంకా నాకేంటి, ఆయనతో నాకేం పని, నాకు అవసరము లేదు అని నిత్యము ఈ రోజున నువ్వు తిరుగుబడుతున్నావా ఆయనతో? ఈ రోజున మన బిడ్డలు మన చెప్పి మాట వినకుండా తిరుగుబడితే ఏం చేస్తామండి? ఏం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? మీరు చెప్పిన మాట మీ పిల్లలు వినట్లా, తిరుగుబడుతున్నారు, మీకే ఎదురు చెప్తున్నారు, మీరేం చేస్తారు? కొడతారు, తిడతారు కదా? అదే చెప్తున్నాడు అక్కడ. ఏమని? ఈ రోజున నీకు కొంచెం కూడా స్వస్థత లేదంటున్నావు, కరెక్టే. ఎందు నిమిత్తం నీకు స్వస్థత లేదంటే నువ్వు నిత్యము దేవుడి మీద తిరగబడుతున్నావు. ఇదేం సిస్టర్, నేను ఎక్కడ తిరగబడ్డాను దేవుడితో? నేను ఎప్పుడు వాదించాను ఆయనతో? నువ్వు అనొచ్చు, కరెక్టే. నువ్వు దేవుడి సన్నిధికి వస్తానని అనుకుని కూడా రాకపోవడము కూడా దేవుడు ఎందుకు నువ్వు తిరగబడతామే, అది తిరగబడతామే. ఈ రోజున ఆయన పట్ల ఎన్నో కార్యాలు చేసి నాకు ఆయన ఏం చేశాడు? ఆయన ఏం స్వస్థపరిచాడు? ఆయన దేవుడా అని నువ్వు అనుకున్న అది కూడా తిరుగుబాటే. ఈ రోజున నువ్వు ఆయన మీద అనుక్షణం తిరుగుబడుతున్నావు కాబట్టే నీకు కొంచెమైన స్వస్థత లేదు. ఎక్కడి నుంచంట? అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు కొంచెమైనను స్వస్థత లేదు. ఎందుకు లేదంటే ఈ రోజు నువ్వు ఆయన మీద తిరుగుబడుతున్నావు. బిడ్డలు తిరుగుబడితేనే కొడతామంటున్నావు, మరి నువ్వు ఆయన మీద తిరుగుబడితే ఆయన ఏం చేస్తాడు?
ఆయన జాలి గల దేవుడు కాబట్టి, కృపగల దేవుడు కాబట్టి నా బిడ్డలని క్షమించేస్తాడు. కానీ నువ్వు నిత్యము ఆయన మీద తిరగబడుతున్నావు, తిరుగుబాటు చేస్తున్నావు. నాకేం పని లేదు, నాకు చాలు, నాకు బంగారం ఉంది, డబ్బులున్నాయి, ఇల్లున్నాయి, ఆస్తులున్నాయి, పలుకుబడి ఉంది, ఇంకెందుకు, నాకు దేవుడితో పని లేదు అని నువ్వు అనుకొని ఈరోజు తిరుగుబాటు చేస్తున్నావు. ఆ దేవుడి సన్నిధి రాకుండా అనుకుంటాం, దేవుడి సన్నిధిలో ఇంత ఇద్దాం, మాకు ఇలా చేస్తా, అలా చేద్దాం, ఇలా చేద్దాం, అలా ఉందాం అనుకుంటాం. చెయ్యకుండా తిరుగుబాటు చేస్తున్నావా? ఈ రోజున నువ్వు ఏ విషయంలో నువ్వు తిరుగుపడుతున్నావు, ఏ విషయంలో తిరుగుబాటు చేస్తున్నావు? అందుకనే నీకు కొంచెమైనా స్వస్థత లేదు. హాస్పిటల్కి వెళ్తాం, అయ్యా డాక్టర్ గారు నాకు పీసీడీ ఓడింది, అయినా నాకు స్వస్థత రావట్లా, ఎన్నో సంవత్సరం నుంచి టాబ్లెట్లు వాడుతున్నావు చెప్తారు. అది కాదమ్మా నీకు ఈ రోగం ఉందని చెప్తారు. ఒక రోగం అని వెళ్తే 2 రోగాలు చెప్తారు. ఆ వాటికి వాడతాం, యూజ్ ఉండేట్లా. ఈ రోజున ఏ రోగం ఉందని బాధపడుతున్నావు నువ్వు? ఎంతగా నీకు ఎన్ని హాస్పిటల్లో చూపించినా డబ్బులు పోతున్నాయి కానీ స్వస్థత రావట్లా. నూతన దేమంలో ఒక సిస్టర్ ఉంది. ఆమె ఏం చేసిందంట? ప్రయత్నాలు చేసి వేసారిపోతిని, ఉన్నాస్తి అంతా చేజార్చుకుంటిని, వైద్యులు చుట్టూ కాలు వరిగేటట్టు, వైద్యులు చుట్టూ కాళ్ళు వరిగేటట్టు. ఎంత తిరిగినా ఆమెకు స్వస్థత రాలేదు. ఆమె ఎంత తిరిగినా ఆమెకి స్వస్థత రాలేదు. అక్కడ కానీ ఇక్కడ కానీ అక్కడికి తిరుగుతాడే ఉంది కానీ స్వస్థత రాల. ఈ రోజున కూర్చున్న నీకు కానీ, లైవ్లో చూస్తున్న మీకు కానీ, మీకు ఈ రోజున కొంచెమైనా స్వస్థత లేదా? రావట్లేదా స్వస్థత? ఈ రోజున బాగుందామే అని ఒక రోజు అనుకునేసరికి రెండో నీరసం, ఏదో ఒకటి బలహీనమా, స్వస్థత రావట్లేదా? బాధపడు మాకు. ఈ రోజున నువ్వు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నావు? అందుకనే నీకు స్వస్థత రావట్లేదు. అలానే ఇంకొక మాట కూడా ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు ఒక్కసారి చదవండి. ఇంకొక మాట ఉంది, మనం ఇక్కడ తిరుగుబాటు చేసాం వల్ల అందుకని మనకు స్వస్థత రాలేదంట. నేను జ్ఞానిని కదా అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్యమును కలుగును. ఈ రోజున నీ దేహమునకు ఆరోగ్యం ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ముందుగా నీకు దేవుడంటే భయము లేదు, దేవుడంటే భక్తి ఉంది, ఆయన గొప్ప దేవుడని భక్తి ఉంది, భయము లేదు. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ నడక చూస్తున్నాడు, నీ పడక చూస్తున్నాడు, నీ ప్రవక్తని ఆయన చూస్తున్నాడని భయము లేదు. అందుకనే నీకు స్వస్థత రావట్ల. ఈ రోజున నీ యొక్క చెడుతనమును విడిచిపెడితే నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు నేను కలగ చేస్తాను అంటున్నాడు. మరి నీకు కొంచెమైన స్వస్థత ఎందుకు లేదంటే, మొదటి పాయింట్ నువ్వు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నావు కాబట్టి. రెండోది నీకు ఆయన మీద భయభక్తులు లేవు. మూడోది నీ చెడుతనం విడిచిపెట్టక. ఇవన్నీ నీలో ఉంచుకొని నాకు స్వస్థత లేదా యేసయ్య, నువ్వు నన్ను స్వస్థపరచవా యేసయ్య అంటే ఏం స్వస్థపరుస్తాడండి? ఏం స్వస్థపరుస్తారు? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం, మనలో ఒక ప్రాబ్లం ఉంది, డాక్టర్కి ఆ ప్రాబ్లం చెప్తే ఏం చేస్తాడు? ట్రీట్మెంట్ చేస్తాడు. ఆ ప్రాబ్లం మనలోనే దాచిపెట్టుకొని నాకేమీ లేదు డాక్టర్ గారు, ట్రీట్మెంట్ చేయండి ఏం చేస్తాడా? ఏమని చేస్తాడా? మనలో ఉన్న ఫాల్ట్ ఉంచుకొని నాకు ట్రీట్మెంట్ చేయి డాక్టర్ అంటే ఏం చేస్తాడు? అసలు ఎందుకు వచ్చావమ్మా అంటాడు కదా.
నువ్వు కూడా ఈరోజు నీకు స్వస్థత లేదు అంటున్నావు, కానీ నీలో ఆ 3 పాయింట్లు ఉంచుకొని, ఆ ఫాల్ట్ ఉంచుకొని బయటికి తీసుకురాకుండా నాకు ఏం స్వస్థపరుస్తాడు నిన్ను? నేనేం స్వస్థపరుస్తాడు? ఈ రోజున డాక్టర్కే పరమ వైద్యుడు ఆయన దగ్గర అబద్ధాలు ఆడతావా? ఆయన దగ్గర చెడుతను విడిచిపెట్టవా? డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పామంటే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? కడుపులో నొప్పికి అని చెప్తాం, ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లం, కాబట్టి ఇంకొక ప్రాబ్లం పెరిగిపోయింది, అంతే కదా? ఒక ప్రాబ్లం అని వెళ్తాం, ఇంకొకటి ఉంటుంది పెద్ద ప్రాబ్లం, అది మాత్రం చెప్పం, దానికే ఇంజెక్షన్ చేస్తారు, ఇదేమైంది, ఇది ఇంకా పెద్దదైపోయింది. అలా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనము కరెక్ట్గా ఉండాలి. నీకు ఈరోజు ఎందుకు కొంచెం కూడా స్వస్థత లేదంటే మేబీ ఉన్నాయేమో నీలో, ఉన్నాయేమో, అందుకని నీ దేవుని ఆరోగ్యం రావట్లేదేమో. ఎంత బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులు తిన్నా కానీ నీ ఎముకలకి సత్తువ ఎందుకు ఉండట్లేదు? అంత ఎనర్జీ ఎందుకు రావట్లేదు నీకు? మేబీ ఇదే కారణం అవ్వచ్చేమో. ఇప్పటికైనా విడిచిపెట్టు నీ యొక్క చెడుతనమని, అది చూస్తాం, సినిమాలు చూస్తాము కావచ్చు, సీరియల్ చూస్తాము కావచ్చు, వ్యభిచారం చేయడం కావచ్చు, జారత్వం చేయడం కావచ్చు, ఏది ఏమైనా కానీ నీ చెడుతనం నువ్వు విడిచిపెడితేనే నీకు దేహమునకు ఆరోగ్యం కలగచేస్తాడు, నీ ఎముకలకు సత్తువు కలగచేస్తాడు. ఈ రోజున నేను అవి విడిచిపెట్టడం ఏసయ్యా, నాకు స్వస్థత రావాలి ఏసయ్యా అంటే అది కూడా ఒక మాట ఉంది. చూద్దామా? తీయండి నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగచేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అనేను అంటే ఎవరు? దేవుడు అంటున్నాడు. ఏమని? నిర్గమకాండం 15:26 నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అంటే ఎవరు? నేను కాదు. ఎవరు? నిరీష నువ్వేనా? నీ పేరు ఇక్కడ ఎవరైనా ఉన్నా? నువ్వేనా నిరీష అంటే ఎవరు? నేనే అన్నాడంటే ఆయన అనేగా అర్థం. ఐఆమ్ అంటే నేనే. ఎందుకు నేనే అన్నాడు? ఆయన స్వస్థపరచగలడు కాబట్టి, ఆయన ఏదైనా చేయగలడు కాబట్టి నేను నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. పైన ఒక మాట ఉంది, ఏంటంటే నేను ఐగుప్తీయులకు కలగచేసిన రోగములలో ఏదియో నీకు రానియను. ఐగుప్తీయులకు ఒకటా అండి? ఎన్ని రోగములు కలగచేసిన అపవాది కాదు, దేవుడే వాళ్ళకి కలగచేశాడు. అవన్నీ నేను కలగచేసా, నీకు మాత్రం నేను అవి రానియను, నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. ఎంత చక్కని మాట అండి. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకి స్వస్థత, ఆయన గాయముల చేత మనకి స్వస్థత. ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడండి? ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. మన రోగంలో మీకు తెలుసో తెలీదో 40 రోగాలు ఉంటాయి. ఒక్కటి తక్కువ 39 రోగాలు మనలో ఉంటాయి. అది ఏ రోగమైనా కావచ్చు. అవన్నిటినీ నీకు రానీయకుండా నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! వాటి రోగాలన్నీ నీకు రానీయకుండా నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. ఎప్పుడు స్వస్థపరుస్తాడు? నీ చెడుతనం నువ్వు విడిచిపెట్టినప్పుడు, నువ్వు దేవుడి మీద భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేవుని చూసి తిరుగుబాటు చెయ్యనప్పుడు. చేసావంటే ఏమీ లేదు, ఐగుప్తుకి రానిచ్చిన తెగుళ్ళు నీ మీద రాణిస్తాడేమో, అందుకని కొంచెమైనా స్వస్థత లేదేమో. ఈరోజున ఆయన నిన్ను స్వస్థపరుద్దాం అనుకుంటున్నాడు. అది ఏ బలహీనమైనా కావచ్చు.
నిన్ను స్వస్థపరుస్తాను. అక్కడ ఏమనుంది? నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే, నేనే నిన్ను స్వస్థపరిచేది. ఐగుప్తుకు రానిచ్చిన ఏ రోగము నీకు అంటనేకుండా చేస్తా, నీ ప్రామిస్ చేస్తున్నా అంటున్నాడు. బట్ కానీ కొంచెమైనా స్వస్థత లేదు, కొంచెమైనా స్వస్థత లేదు అంటున్నావు. ఎందుకు? ఈరోజు నీకు ఎందుకు స్వస్థత రావట్లేదు? ఎందుకు కొంచెము కూడా నీకు స్వస్థత ఉండట్లేదు? ఎప్పుడు బలహీనమే ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎన్ని పూటలు తింటారండి రోజుకి ఎన్నిసార్లు తింటారు? ఇప్పుడు 4 సార్లు కూడా తింటున్నారు లేదు ఆడింటికి. మరి అవన్నీ తిన్నా కానీ ఎందుకు నీకు అంత బలహీనం వస్తుంది? నీకెందుకు కొంచెము కూడా స్వస్థత ఉండట్లేదు? ఎందుకు ఉండట్లేదు? మేబీ ఇదే కారణం అవ్వచ్చేమో. ఇప్పటికైనా విడిచిపెట్టు, ఇప్పటికైనా దేవుడి సన్నిధిలో ఒప్పుకో. అయ్యా, నీ సన్నిధిలో నీ ఎదుగుతున్నా, పరిచర్య చేస్తున్నా, నీ సన్నిధిలో వాడబడుతున్నా, కానీ నాలో ఈ ఫాల్ట్ ఉంది, తెలియదు అనుకున్నా, కానీ తెలిసిపోయింది. ఈరోజు నా దేవుడికి అంతా తెలుసండి. ఆయన నువ్వు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడే నిన్ను చూస్తాడు. నువ్వు లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు ఆయన చూడనని వంటి దేవుడు కాదు. నువ్వు ఏమి చేస్తున్నా ఆయన నిన్ను చూచిన దేవుడు. ఆకాశములను చూచిన దేవుడికి ఏదైనా మరుగైన స్థలం ఉందా ఈ భూమి మీద? ఉందా? లేదు కదా. ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి ఒక్క పని చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి ఒక్క చెడుతనము చూస్తున్నాడు. ఎన్నిసార్లు గతించినా కానీ లోబడనే ప్రజలు పశువుతో సమానం అంటున్నాడు. ఈ రోజున నువ్వు ఆయన మాటకు విధేయత చూపిస్తావా? ఆయన మాటకు లోబడతావా? ఈరోజు నిన్ను స్వస్థపరుద్దాం అనుకుంటున్నాడు, కానీ నాకు స్వస్థత వద్దయ్యా అని దూరముగా వెళ్ళిపోతున్నావా? ఈ రోజున డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయాలంటే ముందుగా మనం ఏం పెట్టాలి? వాళ్ళ టేబుల్ మీద ఏం పెట్టాలండి? డబ్బులు పెట్టాలి. మనకు అప్పుడు ట్రీట్మెంట్ చేస్తారు. మరి ఈయన దగ్గరకు వచ్చినప్పుడు బలిపీఠం మీద ఏం పెట్టాలి? మన యొక్క పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తే నిన్ను స్వస్థపరుస్తాడు. ఈ రోజున ఏ బలహీనమైన కావచ్చు అనొచ్చు డాక్టర్స్, మా వల్ల కాదమ్మా, నువ్వు ఉన్నంతకాలం ఈ టాబ్లెట్లు వేసుకోవాల్సిందే అనొచ్చు, కానీ నా యేసేకు వల్ల కానీ రోగం ఏదీ లేదు. ఆయన ఇట్ట ముడతేనే స్వస్థపరచబడింది. ఎవరు? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్న స్త్రీ. ఒక్కసారా? ఒక రోజా? 2 రోజుల? నెలకి 5 రోజులు వస్తే నమ్మ అయ్యో అంటారే. మరి 12 సంవత్సరాలండి. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, శీఘ్రమే ఆయన వస్త్రము చెంగు ముట్టిన వెంటనే స్వస్థపరచబడింది. పరుపెత్తుకొని లెగు, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నప్పుడు ఆయన పాపం ఒప్పుకున్నాడు, గంతులేసుకుంటూ వెళ్ళాడండి. ఈ రోజున నీకు స్వస్థత రావడానికి ఫాల్ట్ ఇదే. నీ చెడుతనం విడిచిపెట్టు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. అది ఓన్లీ ఆరోగ్యపరంగా స్వస్థత కాదు, మానసికంగా కూడా నిన్ను స్వస్థపరుస్తాడు. ఈ రోజున ఉంటారు, బంధువులు ఉంటారు, చుట్టాలు అందరూ ఉంటారు, నాన్న వాళ్ళు, కానీ పలకరించే దిక్కు లేదా నీకు? ఈ రోజున ఆదరణ చూపించే వాళ్ళే లేరా? నేనున్నానమ్మా అని భరోసా ఇచ్చేవారు కూడా లేదా? ఈ రోజున మానసికంగా బాధపడుతున్నావా? మానసికంగా నీకు స్వస్థత లేదా? ఎంతగా ఆలోచించి తలనొప్పి వస్తుంది పాస్టర్ గారు, ఏం చేయాలి అంటున్నావా? ఈ రోజున మానసికంగా స్వస్థత లేదా? ఈ రోజున వాటన్నిటిని ఆలోచించి తల నొప్పి వస్తుంది. ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గట్లేదు. ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, నా దేవుడు అంటున్నాడు, నేను ఆరోగ్యపరంగానే కాదు, నీ మానసికంగా కూడా నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. మానసికంగా ఎంత బలహీనంతో నువ్వు బాధపడుతున్నావో నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు, కానీ నిన్ను చూచిన దేవుడికి అంతా తెలుసు. ఆయనకి తెలుసు, ఆయన నిన్ను చూస్తున్నాడు.
నువ్వు మానసికంగా ఎంత ఒత్తిడికి బలి అయిపోతున్నావో, ఎంత నలిగిపోతున్నావో, ఈ రోజు నీ యొక్క హృదయం నలిగిపోయి విరిగిపోయి వచ్చి కూర్చుందని తెలుసు ఆయనకి. మందిరానికి వెళ్తున్నాను సంతోషంతో చెప్పొస్తావు, కానీ ఆ బాధ ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరికీ తెలియదు. కానీ అది నేను చూశాను అంటున్నాడు. ఏంటంటున్నాడు? అది నేను చూసేసా, నేను చూసా, నువ్వు ఎంతగా బాధపడుతున్నావు అది నేను చూశానంటున్నాడు. ఇప్పటికైనా ఒప్పుకో, నేను మానసికంగా కూడా స్వస్థపరుస్తాడు నా దేవుడు. ఆరోగ్యపరంగానే కాదు, మానసికంగా కూడా నేను స్వస్థపరుస్తా. ఈ రోజున వాళ్ళు చెప్తారండి, ఈ టాబ్లెట్లు వేసుకుంటేనే సంవత్సరాలు నువ్వు ఉన్నంత కాలం నీకు స్వస్థత వచ్చిందని చెప్తారు. ఎందుకు? వాళ్ళు కావాలి కాబట్టి చెప్తారు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గరికి, అయ్యా నా పాపములు ఒప్పుకున్నా, నన్ను క్షమించేసాయా, నన్ను స్వస్థపరి చేసాయా అని ఒక్క మాట అంటే చాలు. ఆ మాట తర్వాతే నేను స్వస్థపరుస్తానంటున్నాడు. ఆ మాటలోనే శక్తి ఉంది తెలుసా? ఆ మాటలోనే శక్తి ఉంది. శూన్యంలో సృష్టి కలగచేసిన వాడికి నిన్ను స్వస్థపరుస్తే ఒక లెక్క చెప్పండి? ఏమీ లేదు, అంత జీరోలోనే ఉంది. శూన్యం మొత్తం చీకటిలోనే ఉంది. ఏం చేశాడు? సృష్టిని కలగచేశాడు. ఎన్ని రోజుల్లో కలగచేశాడు ఆయన. మరి నిన్ను స్వస్థపరచడం ఒక లెక్క, నీ గర్భం తెరవడం ఒక లెక్క, నీ అప్పులు తీరడం ఒక లెక్క, నీ కుటుంబం సమాధానపరచబడడం ఒక లెక్క. మనకి చాలా కష్టంగా ఉంటుంది, చాలా క్రిటికల్గా ఉంటుంది. కానీ ఆయనకి చాలా చిన్నగా ఉంటుంది. చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది మన యొక్క సమస్యలు ఆయన దృష్టిలో. తీర్చడానికి ఆయన రెడీగానే ఉన్నాడు. నువ్వు ఒప్పుకోవడమే లేటు. ఈరోజు నువ్వు ఒప్పుకో, అయ్యా నన్ను క్షమించు యేసయ్యా, నన్ను క్షమించు, నేను తెలుసో తెలియకో ఎన్నో చేశా, నన్ను క్షమించు అని ఒక్కసారి నువ్వు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నేను స్వస్థపరుస్తానంటున్నాడు. ఈ రోజున మనం అందరికీ ఏముంటాయండి? ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి? దేవుడి సన్నిధి కంట 3 పెట్టుకొని దేవుడి సన్నిధి రావాలంట. ఏంటంటే, ఒకటి ఫస్ట్ భయం ఉండాలి, నెక్స్ట్ భక్తి ఉండాలి, మూడోది నమ్మకం ఉండాలి ఆయన చేస్తాడని. అందరికి ఏముంటుందంటే 2 ఉంటాయి. ఫస్ట్ది మాత్రం విడిచిపెడతాం. ఇప్పుడు నెంబర్స్ వేయాలంటే 1 2 3 అనేస్తారా? 2 3 4 5 అనేస్తారా? చెప్పండి, చదువుకోలేదా మీరందరూ? 1 2 3 అనేస్తారా? 2 3 4 అనేస్తారా? ముందు ఉండాలిగా 1. ఆ 1 నీలో లేదు. ఆ 1 నీలో లేక ఈరోజున అంత దీర్ఘ స్థితికి వెళ్ళిపోతున్నావు. ఆ 1 అంటే భయము. ఆ భయము లేకే ఈ రోజున తల్లిదండ్రులు చూస్తున్నాను. భయం ఉందా పిల్లలకి? తల్లిదండ్రులు, అమ్మో మా నాన్న నన్ను అంటాడు ఇలా చేస్తే, అమ్మో మా అమ్మ ఇలా తిట్టి చేస్తే అని భయం ఉందా? భయము లేదు. భక్తి ఉంటుంది, ఆయన గొప్ప దేవుడిని. విశ్వాసం ఉంటుంది, నేను అనుకున్నట్టు చేస్తాడని. లేదు. ఈ రోజున ఆ ఒక్కటే నీలో లేదు. అందుకనే నీకు కొంచెం కూడా స్వస్థత రావట్లేదేమో. ఈ రోజున నా వాగ్దానం ఒక టైటిల్ కూడా అదేనండి. నీకు కొంచెమైనను స్వస్థత లేదా? కొంచెమైనా నీకు స్వస్థత లేదా? నీకు ఈ రోజున లేదా? బాధపడు మాకు. చెడుతనం విడిచిపెట్టు. ఆయన మీద తిరుగుబడతాం ఆపేసేయ్. భయభక్తులు కలిగి జీవించు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏ గృహంలో ఉన్నావో చూస్తున్నాడు, ఏ పడక మీద ఉన్నాడో చూస్తున్నాడు, నీ నడక చూస్తున్నాడు, నువ్వు ఏమి చేస్తున్నావో చూస్తున్నాడు అనే భయము నీలో ఉంటే నీకు ఎప్పుడో స్వస్థత వచ్చేది, ఎప్పుడో నీకు స్వస్థపరిచేవాడు. కానీ ఈ లేకే కొంచెం కూడా స్వస్థత లేదంటున్నావు ఈరోజు.
ఇప్పుడు కూడా స్వస్థత లేకపోతే అవన్నీ విడిచిపెట్టు. దేవుడి సన్నిధిలో ఒప్పుకో. ఆయన నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. ఆయన నీకు స్వస్థపరుస్తానంటున్నాడు. అది మానసికంగా కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఏ విషయంలో ఆయన నేను స్వస్థపరచగలగాలంటే నీ చెడుతనమును విడిచిపెట్టు. దేవుడి సన్నిధిలో అడుగు, నన్ను క్షమించాయా అని అడుగు. ఆయనకి మన మీద క్షమించే మనసు ఉంది, కానీ మనకి మాత్రం ఉండదు క్షమించే మనసు కదండి. ఎవరైనా మనకి కీడు తలపెట్టారనుకో ఏం చేస్తాం? మనకి మేలు చేసిన వాళ్ళని మర్చిపోతాం, కానీ మనం కీడు చేసిన వాళ్ళని మర్చిపోతామా? మర్చిపోతామా? మర్చిపోం. క్షమించే మనసు మనలో లేదు. ఎంత ఘోర పాపివైనా కానీ క్షమించే మనసు ఆయనకుంది. నేను క్షమించుదాం అనుకుంటున్నాడు. నీ నోటి ద్వారా ఒప్పుకుంటేనే. డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఏది అడిగితే ఆ ట్రీట్మెంట్ చేస్తాడు. నువ్వు దేవుడి సన్నిధిలో ఒకటి, నన్ను క్షమించయ్యా, నేను తెలుసో తెలియకో చేశా, నన్ను క్షమించు అని నువ్వు ఈ రోజున ఈ క్షణం అని అడిగితే ఈ క్షణమే నా దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. ఈ క్షణమే నిన్ను స్వస్థపరుస్తాడు. కొంచెమైనా స్వస్థత లేదంటే ఈ రోజే శీఘ్రమే నేను స్వస్థపరచిపోతాడు పూర్తిగా. ఒక్క విధంగా కాదండి, కొంచెము కాదు, పూర్తిగా స్వస్థపరిచి. ఎలా అంట? నీ ఆరోగ్యమునకు, నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలను సత్తు దేవుడు ఇద్దామనుకుంటున్నాడు. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. చేద్దామా? మోకరిద్దామా? అందరం ప్రార్థన చేసుకుందామండి. నీకు కొంచెమైన స్వస్థత లేదా అంటే లేదు, కరెక్టే, నీకు ఇద్దామనుకుంటున్నాడు. ఐగుప్తులకు రానిచ్చిన తెగుళ్ళను నేను నీ దరిదాపుల్లో కూడా రాని అంటున్నాడు. నువ్వు దేవుడి సన్నిధిలో భక్తితో వస్తున్నావు, కానీ ఆయన నిన్ను చూస్తున్నాడని భయముతో రాలేకపోతున్నావు. ఈ రోజున ఒక్కటి తక్కువ 40 దెబ్బలు మన కోసం తిన్నాడండి. ఎందుకు? ఒప్పుకో, క్షమించు యేసయ్యా. నిజముగా నేను ఎవరు చూడలేదేనే అనుకున్నా, చూడకి అలాంటి పాపము చేశానయ్యా, క్షమించు నాయనా. ఈ రోజున నువ్వు మానసికంగా స్వస్థత లేక నలిగిపోతున్నావా? మానసికంగా స్వస్థత లేక విరిగిపోయిందని ఒక హృదయం, ఆరోగ్యపరంగా ఎన్ని హాస్పిటల్ తిరిగినా నీకు స్వస్థత రావట్లేదా? ఈ రోజున పిల్లలు లేని కొరతతో ఆ మానసికంగా నువ్వు బాధపడుతున్నావా? ఇంకా నాకు అందరేమో, ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి, నాకు అందరేమో అని బాధపడుతున్నావా? కొంచెమైనా స్వస్థత లేదా? మరి ఇప్పుడుకైనా విడిచిపెట్టు నీ చెడుతనముని. ఆకాశములో చూచిన దేవుడికి మరుగైన స్థలం ఏదీ లేదు. ఈ రోజున విడిచిపెట్టు నీ యొక్క చెడుతనముని. ఆయన నిన్ను చూస్తున్నాడు. 1, 2, 3 ఎన్ని ఉన్నాయో నీలో చెడుతనము. ఇప్పుడుకైనా ఆయనతో తిరుగుబాటు చేస్తాం ఆపేసేయ్. తిరుగుబాటు చేస్తున్నావా? భయభక్తులు లేకుండా జీవిస్తున్నావా? చెడుతనం హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? అందుకనే నీకు స్వస్థత రాలేదేమో. ఇప్పుడుకైనా విడిచిపెట్టు, దాన్ని ఒప్పుకో. స్తోత్రము నాయన. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, నామానికి ఘనమైన స్తోత్రాలు ప్రభా. నీ గొప్ప కృపతో నాయన ఈరోజు వాగ్దానం ద్వారా నువ్వు మాతోనే మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభా. అవునయ్యా, కొంచెమైనా స్వస్థత లేదా అంటే నాయన, అవునేసయ్యా, నీతో మేము తిరుగుబాటు చేస్తున్నాము నాయన. అయా, మేము భయభక్తులు లేకుండా జీవిస్తున్నాము నాయన. మా చెడుతనం విడిచిపెట్టకుండా జీవిస్తున్నాము కాబట్టి అయ్యా, మాకు ఆరోగ్యం కొంచెమైనా లేదు నాయన. ఈ రోజున మేము ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా
ఎక్కడికెళ్ళినా డబ్బులు పోతున్నాయి కానీ మాకు స్వస్థత రావట్లేదు యేసయ్యా. అయా నీ చెడుతనం విడిచిపెట్టినప్పుడే నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువిస్తానంటున్న దేవుడు ప్రభువా. అయా మేము విడిచిపెడుతున్నాము నాయన, మమ్మల్ని క్షమించు యేసయ్యా. అయా మమ్మల్ని క్షమించు నాయన. అయా జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. బిడ్డల ఈ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి ప్రభువా. ఈ వాక్యానుసారంగా మేము జీవించి కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ, ఘనతను, ప్రభావాలు మీరు మాత్రమే పొందురని నజరేతుడైన యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.